హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ టీ ఫుడ్ కోర్ట్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూస్తామండి. కార్తీక మాసం స్పెషల్, నాన్ వెజ్ చేయకూడదు కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ చేసాము. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక బటర్ పీస్ బాగా కరిగిన తర్వాత కొద్ది బురుగు ఉంటుంది, పర్లేదు. 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, స్టార్ అనాసు, మరాఠీ మొగ్గ, 2-3 యాలక్కలు, లవంగాలు, ఇవన్నీ లైట్ గా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఒకసారి అలా ఫ్రై చేసుకొని కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కొద్ది వాడిన తర్వాత ఇప్పుడు ఆలు కొద్ది లేట్ అవుతుంది కాబట్టి ఉడికేది. కొద్దిగా ఉడికించుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది, చాలా చూసేకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటాయి. గ్రీన్ బఠానీ ఉంటే మనం ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. బీన్స్, క్యాప్సికమ్ ఇలాంటివి ప్రజెంట్ 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్తాం. ఇవన్నీ వేసి ఒకసారి కలబెట్టి ప్లేట్ కొద్దిసేపు మూసి పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. ఇలా కొద్ది ఉడికిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలని, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, చిల్లీ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలండి, పసుపు కొద్దిగా. అన్ని బాగా ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెడితే మసాలాలు బాగా పడతాయండి. కొద్ది ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకొని టమాటా వేసుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఉప్పు కారం సరిపోయిన తర్వాత ఇలా బాగా వాటర్ తరలేటప్పుడు నిమ్మకాయ కొద్దిగా వేసుకుంటే రైస్ బాగా పలపలా అవుతుందండి. ఆలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒకసారి అలా కలబెట్టి కొద్దిసేపు మూత పెట్టి వదిలేసేయాలి. ఇలా బియ్యం బాగా తెరలేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెడితే వాటర్ బాగా ఇమిరిపోతాయండి. ఇలా వాటర్ ఇమిరిన తర్వాత ఒకసారి అలా లైట్ గా మిక్స్ చేసి
ఇలా గరిట పెట్టి చూస్తే తెలిసిపోతుంది. లోపల ఏమి చెమ్మ లేకపోతే మొత్తం రైస్ అయిపోయినట్టు. కొద్ది చెమ్మగా ఉంటే సిమ్లో ఇంకొద్దిసేపు పెట్టాలి. లైట్ గా ఉంది కాబట్టి కొత్తిమీర పైన చల్లుకొని నెయ్యి కొద్దిగా వేసి నెయ్యి వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందండి. నెయ్యి వేసి కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే అయిపోతుందండి బిర్యానీ. ఇప్పుడు పెరుగు సలాడ్ ఎలా చేయాలో చూస్తామండి. ముందుగా ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్, కొద్ది కీర దోస, కొత్తిమీర, కొద్ది పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి పచ్చిమిర్చి వేయలేదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో 10 minutes పెట్టుకుంటే చాలండి. ఫ్రిడ్జ్ లో 10 minutes పెట్టిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి బిర్యానీ ఇలా పలపలానుందో. బిర్యానీ వేసుకొని పెరుగు సలాడ్లో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి.